నానాజీ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానండి. రాంబాబు గారు అన్నారు ఇందాక. చెప్పేదినండి, చిన్నప్పటి నుంచి బావగారిని ప్రేమించాను. ప్రేమిస్తే బావ వంట చేశారా? చేసి పంపిస్తారు. ఓకే, నేను చేసి మీరు తింటుంటారు. చేసి పెడితే తింటారు అని అంటే అంత జాకు లక్షణాలు ఎవరు లేవండి. ఆస్తి మీది? మాదే. నీదా మీదా? మా మమ్మీ డాడీ అంటే మాదే అవుతుంది కదా, ఇంకెవరిది అవుతుంది? అలాగే అవుతుంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. అట్లా అంటారండి. కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం బతుకుతారు. అవునా? మరి పిల్లల కోసమే కదా ఆస్తులు ఇచ్చేది, సంపాదించుకునేది. ఏమో, నన్ను పిలిచారు ఆస్తి రాస్తానంటేను నేను వచ్చి. మీరు మాట్లాడకూడదండి మధ్యలో, మీరు ఆగండి కొంచెం. ఏమ్మా ఆగమ్మా. ఈ అమ్మాయి గురించి 25 లక్షలు, ఇద్దరు 25 లక్షలు ఖర్చు పెట్టారండి ఇద్దరికి. పోషించావు మరి, కన్న బాధ్యత ఎవరిది? లైఫ్ సెటిల్ చేసిన బాధ్యత ఎవరిది? నేను చూడకుండా నన్ను కామెంట్ చేయొద్దు, అసలు నన్ను అనొద్దు. ఎందుకంటే సర్టిఫికెట్లు కాల్ చేశారా? ఇక సర్టిఫికెట్లు అన్ని మళ్ళీ అప్లై చేసుకోవచ్చులే కానీ, ఏదైతేనే ఉందిలే కానీ. ఏం చేయలేదంటే ఇంట్లో కూర్చొని ఎందుకు తింటున్నావు? ఆయన ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఉద్యోగం? అరే అంతే కదా. అయ్యో అమ్మ, ఏంటమ్మా వెటకారంగా నాన్నగారిని? అమ్మ ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడకండి. నాకు ఇవ్వమంటున్నాను బాబు, అసలు ఇవ్వడాయన. కొట్టిన తర్వాత నేనెందుకు చెయ్యరగొట్టాను? మృత్యుదేవత మీద ఒట్టు. నువ్వు ఏది మాట్లాడినా మృత్యుదేవత మీద ఒట్టేసి మాట్లాడితే ముత్యదేవత. నేను ఎక్కడ వినలేదు ఈ పేరుని. ఈ రాముడు దొరకలేదు, సీత దొరకలేదు, లక్ష్మీదేవి దొరకలేదు, ఇంకెవరు దొరకలేదా నీకు? మాట్లాడితే ఆ పేరు పదే ఉచ్చరిస్తున్నావు. ఇక్కడ ఉంటేనే నా బ్రెయిన్ మొత్తం ఏమైపోతుందో తెలియదు. సాయంత్రం వరకు ఇంకా నేను వర్క్ చేయాలి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీరంతా ఒకటే ఫ్యామిలీయా? ఈ బాబు తల్లి అండి, ఈ అమ్మాయి మా అమ్మాయి అండి. మీ పేరేంటమ్మా? లక్ష్మీ చాముండేశ్వరి అన్నారండి. లక్ష్మీ చాముండేశ్వరి అన్నారు. ఎవరన్నారు? లక్ష్మీ చాముండేశ్వరి కార్డు ఇచ్చారండి. అది ఆ పేరే పెట్టింది. మరి కార్డులో కూడా అదే పేరు పెట్టారు కదా? అదే పేరు పెట్టారు. మీ అబ్బాయి అమ్మా? ఈ బాబా అండి, అమ్మా బాబేనండి. ఎంతమంది ఉన్నారు? ఆ బాబే కదా అన్నారు. బాబే అంటే నాకు ఆరోగ్యం బాగోదు. ఏమ్మా, ఏమైంది మీకు? నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది. అందుకే బాబుకు కొంచెం నీరసంగా ఉంటాడు కదా, అందుకని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం. వాళ్ళే చూసుకుంటారు. మీరేం చేస్తుంటారు? నేనేం చేయలేదండి. అంటే పని అది చేయటం అలా ఏం చేయరా? ఇంట్లో పని చేసుకుంటా, చేసుకోకపోతే ఎలా వస్తుందండి? ఓకే, ఏం పని చేశారు పొద్దున్న లేచి? ఎవరు? నేనా అండి? అక్కడండి ఇల్లు. మరి ఇక్కడ ఎందుకున్నారు? మరి పిలిచారు, వచ్చానండి. మా అమ్మాయి అండి, ఈ అమ్మాయి అక్కడ ఇంట్లో ఉంటుందండి. ఇంట్లో పని చేసుకోకపోతే ఎలా వస్తుందండి? ట్యాప్లు వస్తాయి, నీళ్ళు మోసుకుంటారు, బట్టలు ఇల్లు శుభ్రం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. వీళ్ళు ఎవరిదమ్మా? ఆగండి. వీళ్ళదండి. వీళ్ళంటే వాళ్ళు ఎవరు? మాదేనండి. అంటే వాళ్ళు ఎవరు? మమ్మీ డాడీ అన్నారండి వాళ్ళు. అమ్మ నాన్నలు. మీ వారేరు మరి? నా హస్బెండ్ చనిపోయారండి. ఎలా అమ్మా? రాంబాబు గారు యాక్సిడెంట్లో చనిపోయారండి. రాంబాబు గారు చనిపోయారా? భర్త చనిపోయిన పెన్షన్ వస్తుందండి. మీకా ఎంత వస్తుంది? 4,000 వస్తుందండి. అయితే నాకు ఊరికి బాగోదు, నాకు అప్పటి నుంచి బాగోదు. బాబు దగ్గరికి వెళ్తుంటే బాగోట్లేదు. అంటే బాబు పట్టుకుంటుంటే కూడా టక్కన బ్లడ్ పడిపోతుంది. చాలాసార్లు డాక్టర్ దగ్గర చూపించాను. బాబుకి ఎందుకు ఎలా అయింది, ఏంటి? ఎలా ఇక్కడికి బాబుకి ఏమైందమ్మా? లక్ష్మీ చాముండేశ్వరి చిన్నప్పటి నుంచి బాబుకి బాగాలేదు, కొంచెం మైండ్ ప్రాబ్లంలా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కేజీహెచ్లో చూపిస్తున్నాం, ఎప్పటికప్పుడు చూపిస్తున్నాం. అయితే బాబుకి ఎలా ఉంది కదా, అయితే డాక్టర్ గారి దగ్గర అది వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ వేస్తే ఇది హ్యాండ్ కరెక్ట్గా వస్తుందని నాకు అడ్రోడ్లో వాళ్ళు చెప్పారు. అదేంటి ఫిట్స్ లాగా, అదేలేండి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే కొంచెం ఇలా అంటుంటారు కదా, ఫిట్స్ లాగా వస్తుంటారు. అన్ని బాగానే మాట్లాడుతున్నారుగా? మరి మాట్లాడతారు. ఏమైందండి నాకు? బాగానే మాట్లాడుతుందండి. ఒక్కోసారి నేనా కేకలేసాను? సరే మృత్యుదేవత చూసుకుంటా.
ఆస్తి అంతా పోద్ది మరి చూసుకొని మనం మాట్లాడండి రారాజు గారు. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ చదివానులేండి, ఖమ్మంలో చదువుకున్నాను. నానాజీ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకోలేదు, ప్రేమించాను. రాంబాబు గారు అన్నారు ఇందాక. చెప్పేది వినండి, చిన్నప్పటి నుంచి బావగారిని ప్రేమించాను. ప్రేమిస్తే బావ మళ్ళీ కొంచెం ఎందుకో ఆ సంబంధం సెట్ అవ్వక రాంబాబు గారిని ఇచ్చి పెళ్లి చేశారు. మామయ్యకి తెలిసి ఇష్టపడే చేసుకున్నారు. పాప అదేంటి బాబు సరిగా పెంచేటట్లేడు, అదేంటి జాబ్ చేయకుండా తిరుగుతున్నాడు, ఎలా పోషిస్తాడని చేసుకున్నారు. చేసుకున్న 1 year తర్వాత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక అత్తయ్య మావయ్య వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఆమె ఎప్పుడోసారి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళ పోతుంది అంతే. ఇక బాబుకు అక్కడ మాకైతే అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడైతే ఇల్లు ఉంది మాకు. ఇదంతా బాబు పేరు మీదే అన్నాను నేను. అంతా మీది? మాదే. నీదా మీదా? మా మమ్మీ డాడీ అంటే మాదే అవుతుంది కదా, ఇంకెవరిది అవుతుంది? అలాగే అవుతుంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. అట్లా అంటారండి. కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం బతుకుతారు. అవునా? మరి పిల్లల కోసమే కదా ఆస్తులు ఇచ్చేది, సంపాదించుకునేది. ఏమో నన్ను పిలిచారు రాస్తానంటేను. రాస్తే రాయించుకోండి, మరి మేమేమంటాం, ఎవరిష్టం వాళ్ళకి. కార్డులో పేపర్ పెన్ను ఉందా? తీసుకొచ్చండి, రాస్తానంటేను. రాస్తే రాయించేసుకోండి. కోర్టు రూల్ ప్రకారం వాళ్ళు రాస్తే రాయించేస్తామంటే ఊరుకోరు కదండి. ఊరుకోరా? ఏం చేస్తారు మీరు? నేనేం చదువుకోలేదు, నేను ల్యాబ్ చదువుకున్నాను. అయితే బాబు పేరు మీద ఇక్కడ స్థలం అది వాడికే అని అన్నాను నేను కూడా. మనుగూరులో ఇల్లు మమ్మీ డాడీ వాళ్ళు సంపాదించింది, వాళ్ళు సంపాదించిందే. మీరేం సంపాదించారు? నేనే సంపాదిస్తానండి. ఆడపిల్ల తల్లిదండ్రులు చాటు బిడ్డ నేనే సంపాదించుకుంటాను. బాగా చదువుకు పెళ్ళి అయిపోయింది, చెప్పేదినండి. పెళ్ళి అయిపోయిందండి, భర్త చనిపోయారు. 24 yearsకి మ్యారేజ్ అయిపోయింది. 1 yearలో మా హస్బెండ్ చనిపోయారు. ఆ దుఃఖంతో బాబు కూడా బాగాలేదు. ఇంకా బాబుతో నేను ల్యాబ్ చదువుకున్నాను, కానీ అక్కడికి ల్యాబ్ చేశాను, కానీ నాకు బాగాలేదు అసలు. ఏం చేశారు మరి? చదువుకున్న సర్టిఫికేట్ నాకు రోజు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదండి, దానివల్ల కాస్త బ్రెయిన్ బాగాలేదు. సర్టిఫికెట్లు కాల్చేసారా? సర్టిఫికేట్స్ కాల్చడం ఏంటండి, మరి ఎవరు బాధ? హస్బెండ్ చనిపోయారు కదా, బాధ ఉంటుంది. హస్బెండ్ చనిపోతే సర్టిఫికెట్లు కాల్చేస్తారా? సర్టిఫికేట్లు అన్ని మళ్ళీ అప్లై చేసుకోవచ్చులే, కానీ ఏదైతేనే ఉందిలే. కానీ బాబు పేరు మీద అయితే ఈ స్థలము మనుగూరులో ఇల్లు చెల్లికి నాకు ఇస్తారు. ఇవ్వరంట. మీరు సర్టిఫికెట్లు కాల్ చేసినందుకు కోపం వచ్చి మీ నాన్నగారు నన్ను పిలిచారు. అలాగా మరి బ్లడ్ లేని దాని మీద మరి నాకు కొంచెం బాగాలేదు కదా. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను మేము, కొంచెం బ్రెయిన్ హాస్పిటల్. వీళ్ళందరూ సాక్షాంతకాలు పెడతారు, నాకే రాస్తానని పిలిచారు. తీసుకోండి అయితే, మరి మేమేమంటాం. మరి అలా సర్టిఫికెట్ చిన్నప్పటి చదువుకున్న సర్టిఫికెట్లు అలా కాల్చివచ్చా? ఏమో లేండి, అలా జరిగిపోయింది. అయితే బ్రెయిన్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవరిని? మిమ్మల్ని? మీ బాబునా? నన్ను బాబుని తీసుకెళ్లారు. ఎవరిని చూపించడానికి? మీకా మీ అబ్బాయికా? బ్రెయిన్ హాస్పిటల్ నన్ను చూపించడానికి, బాబుని కూడా చూపించడం అవసరమే. ఫస్ట్ ఈ బాబునే బ్రెయిన్ హాస్పిటల్ చూపిస్తారు, గవర్నమెంట్ అంతా చూస్తుంది, అక్కడే వదిలేయమన్నారు, ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు, అవకాశాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే బాబు మరి నాన్నగారు వదలలేదు, వాళ్ళు బాగా చూసుకుంటారా అని నన్ను జాయిన్ చేశారు. పూర్తిగా బ్రెయిన్ అప్సెట్లో ఉంటే హాస్పిటల్లోనే అక్కడే ఉంచేస్తారంట వాళ్ళు. మరి ఉండాల్సింది కదా, వాళ్ళు చెప్తారు కదా డాక్టర్స్ కంటే, మనం చెప్పేది ఏం లేదు కదండి. నేను ఎందుకు పడేస్తాను? పడేస్తే ఆరోగ్యం ఉండదు కదండి. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మెంటల్ ఉందనుకోండి, అంటే మెంటల్ అంటే బ్రెయిన్ ఏదైనా డిస్టర్బ్ ఉంటే ఆ కండిషన్లో ఉంటే వాళ్ళు అక్కడే ఉంచేసుకుంటారు, బయటికి పంపరు. ఎందుకంటే ఏ టైంలో ఆ బేబీ ఎలా చేస్తుందో తెలియదు కదా, హాస్పిటల్లోనే ఉంచేసుకుంటారు వాళ్ళు. హాస్పిటల్ ఉంచేసుకుంటారు కాబట్టి వదిలేసారు. రాలే మెడిసిన్ వాడదండి అమ్మ, చాలు హాస్పిటల్ ఉండక్కర్లేదమ్మా అన్నారు. మెడిసిన్ ఇచ్చి, డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వాడక్కర్లేదని చెప్పారు. వాడక్కర్లేదని ఎందుకు చెప్తారు? మెడిసిన్ వాడమన్నారు, వాడాం. వాడిన తర్వాత వాడమన్నారండి. ఏమమ్మా మరి మందులు వాడుకోవాల్సింది కదా? అదేలేండి, నేను వాడుతున్నాను బ్రెయిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. వాడుకుంటే చక్కగా జాబ్ చేస్తే నీ కొడుకు ఉపయోగపడుతుంది. బ్రెయిన్ హాస్పిటల్ అవే, ఆ బ్రెయిన్ హాస్పిటల్ వాళ్ళు ఇది ఖచ్చితంగా వాడాలన్నారు. సరే అమ్మా. లక్ష్మీ కామేశ్వరి, భోజనం చేశారా? భోజనం ఏం తిన్నారు? పెరిగేసుకొని తిన్నానండి. పెరిగేసుకొని తిన్నారు. వంట చేశారా? వంట నేను చేశాను, నేను చేసి పంపిస్తారు. ఓకే, నేను చేసి మీరు తింటుంటారు. మీరు చేసి పెడితే తినదేమంటే. కామేశ్వరి, భోజనం చేశారు కదా, మందులు వేసుకోండి అమ్మా. మందులు వేసుకుంటే కొంచెం పేరెంట్స్ కి మందులు వాడితే బాగుంటుంది. అదే అంటున్నా, చూసా వాడుతున్నా, వాడకపోతే అవ్వదు కదండి. వాడండి పాపం వాళ్ళకి, మీరు వాడండి, ఈసారి నుంచి వాడండి. అమ్మా, ఆమె పరిస్థితి మనకు అర్థమవుతున్నప్పుడు మనమే కొంచెం జాగ్రత్తగా, తనకి అందుబాటులో లేని చోట ఎక్కడో ఎప్పుడు చేయగలుగుతామమ్మా. బాబుకి ఈ పాప దగ్గర ఉన్నప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి బాబుకి. ఎవరు చేయాలండి? ఇప్పుడు తనకి ఫంక్షన్ వస్తుందా? బాబుకి
మీకు వస్తుందా? మీ ఇద్దరులో ఎవరికైనా వస్తుందా? నాకు వస్తుంది 4,000. ఈ ఫంక్షన్ మీద మీరు బ్రతకాలి. ఇంకా ఆవిడకి మందులు కానీ లేకపోతే డబ్బులు సరిపోతే ఈ బాబుకి 3,000 అవుతాయండి నెలకి. క్లాత్ పెట్టి చూస్తుండాలమ్మ. ఎవరు చూడాలి? ఈ అమ్మ కొద్దిగానే చూసుకోవాలా. చూసుకోవాలి అంటే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు బాబు పట్టుకున్నాను అనుకోండి, అది కాదండి. బాబు ఏంటి మరి అంతే, 6,000 అవుతుంది. నేను ఎవరు చూసుకున్నాను, నేను ఎందుకు చూసుకున్నాను? 4,000 కాక 2,000 ఇవ్వాలండి మళ్ళీ మేము. మీరు కొద్ది రోజులు ఊరు వెళ్ళరండి, మీరు ఇద్దరు ఒక వారం రోజుల్లో. నా కొడుకు నేను ఎందుకు చూసుకోను? నేను రోజు చూసుకుంటానే అంటాను. ఎవరు అయినా కావాలి చుట్టుపక్కల అందరిని అడగండి. ఒక 2 రోజులు పంపించండి. నేను ఎందుకు ఇస్తాను? నేనైతే ఇవ్వలేదు. చెయ్యి ₹1,00,000 ఖర్చు పెట్టాను చెయ్యికి. నా దగ్గర ఉన్న బంగారం అంతా కుదబెట్టేసాను. నేను ఎందుకు ఇరుచుకుంటాను? నా కొడుకుది ఏమన్నా కొడుకు కాలు చేతి ఎరగొట్టుకోవడానికి 2-3 సంవత్సరాలు వెళ్ళిపోయిందమ్మా. స్నానానికి పడిపోయండి కావాలని. ఈ అమ్మాయి గురించి 25 లక్షలు, ఇద్దరు 25 లక్షలు ఖర్చు పెట్టారండి ఇద్దరికి. మీరేం చేసేవారు? పెద్ద సింగరేణి కోల్ మైన్స్ లో జాబ్ చేశానండి. సింగరేణిలో జాబ్ చేశారు. జాబ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి పెళ్లి అయింది. అంతే, మేము నాశనం అయిపోయాను. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెళ్లి చేసాము, దిగిపోయిన డబ్బు. ఈ అమ్మాయికి ఒక 20 లక్షల దాకా పెట్టాను. 20 లక్షలు ఎందుకు ఇప్పుడు ఖర్చు ₹1 పెట్టాను? లేదండి. 20 లక్షలు నాకేం ఖర్చు పెట్టలేదు. పెళ్లికి ఈ ఉద్యోగం చేస్తే మేము ఎక్కడ బాగుపడతాం అని అలాంటి చేయొద్దు. జాబ్ చేస్తే బాగుపడిపోతాం అని అంటే అసలు ఆ మాటే అనొద్దు. చెయ్యాలి కదమ్మా. నేను అనకాపల్లి హాస్పిటల్ 20 లక్షలు నా కోసం ఖర్చు పెట్టారంటే తప్పది. ₹1,00,000 కట్నం ఇచ్చారండి. ₹1,00,000 సారీ సామాన్లు పెట్టుకున్నారు. ₹1,00,000 ఏంటి బెడ్ పెట్టారు, 3 తర్వాత బెడ్స్ పెట్టారు, తర్వాత టీవీ వాళ్ళదే, అబ్బాయి వాళ్ళది, మావయ్య వాళ్ళదే టీవీ, రంభ మావయ్య వాళ్ళదే. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ 2,500 డ్రెస్సింగ్ టేబుల్ అన్నారు. తర్వాత వంట సామాన్లు. గవర్నమెంట్ పంపిస్తుంది. గవర్నమెంట్ పంపించేస్తే నువ్వు ₹6,000 తింటుందండి అందులో ఉండి. నేను ఎందుకు తిన్నాను ₹6,000? 6,000 అండి. 2,500 ఇంటి కరెంట్ ₹1,000 అండి. మేము డ్రింకులు గింకులకి 2,000 అవుతుందండి. మొత్తం 6,000 పోషించావు. మరి కన్న తర్వాత బాధ్యత ఎవరిది? లైఫ్ సెటిల్ చేసిన బాధ్యత ఎవరిది? నేను చూడకుండా నన్ను కామెంట్ చేయొద్దు, అసలు నన్ను అనొద్దు. ఎందుకంటే అందరినీ అడగండి. నా ప్లేస్ లో ఇంకొకరు ఉంటే ఇంకో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరన్నా వెళ్ళిపోతారు. నేను ఎందుకంటాను చేసుకుంటాను కొడుకున్నప్పుడు? నువ్వు బుర్ర బాగుంటే నువ్వు చేద్దాను కదా. సర్టిఫికెట్ గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పకు. ఖమ్మంలో వరంగల్ చదివించానండి. ఏమండి మెడికల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే పెట్టండి. పెట్టుకోండి మరి. జస్ట్ ఒక మెడికల్ ఆఫీస్ 50,000 వస్తుంది. ల్యాబ్ పెట్టుకుంటే పెడతానని చెప్పాను. అప్పు చేస్తాను, ల్యాబ్ పెడతానంటే పెట్టమన్నా ల్యాబ్ పెట్టమన్నా పెట్టొద్దన్నా. బాబుని చూడొద్దాను నేను ఎందుకంటాను? నాకు ఇవ్వమంటున్నాను. బాబు అసలు ఇవ్వరాయన ఎందుకు ఇస్తారు? చెయ్యర కొట్టిన తర్వాత నేనెందుకు చెయ్యర కొట్టాను? మృత్యుదేవత మీద ఒట్టు. నువ్వు ఏం మాట్లాడినా మృత్యుదేవత మీద ఒట్టేసి మాట్లాడు. చెయ్యర కొట్టుకుంటాను. ఒక నిమిషం, మరి నాకు కడుపు మండుతుంది. నా బాబు నాకు ఇవ్వట్లేదు. కాదమ్మా, ఎవరైనా చూసుకుంటాను. బాబు నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారండి. 2,000 నాకు అక్కడ మజ్జిగకి పెరిగి, ఎందుకంటే బ్లీడ్ అవుతుంది కదా. బాబు ఆడుకుంటాడండి, ఫుట్బాల్ ఆడిట్టాడండి, పని చేయకుండా చేసింది. ఈ బ్రెయిన్ కూడా పని చేయకుండా చేసిందండి. బాబు వచ్చిన దగ్గర నుంచి నడవడం అన్నది లేదు. నేను బాబుతోనే ఉన్నా. గంగగారిని పిలవండి, బాబుని పిలవండి. కూర్చో తల్లి, ఎందుకు లేవడం? ఎందుకు ఆమె దగ్గర వదిలేస్తే ఇలా చేసి ఇచ్చింది నాకు. లేదండి, మళ్ళీ బాబు ఇవ్వమంటుంది. రోజు హెవీ బ్లీడింగ్ అవుతుంటే అలా ఎవరు మరి బియ్యం తింటుందండి? రోజుకి బియ్యం తింటుందండి. అన్ని బియ్యం తినడం ఏంటి? ఏదో నోరు బాగు 2 గ్లాస్ రైస్ కొంచెం తింటామేమో, అంత మాత్రాన చేస్తారా? చూసారా ఏమంటుందా? ఇన్ని తింటదట, రోజుకి ఇన్ని బియ్యం తింటది. అన్ని బియ్యం నేను తిన్ను, నాకు వచ్చేదే అన్ని బియ్యం. రాసుకుంటాను. రాసుకోవడం గురించి ఎందుకు? మా లక్ష్మీ కామేశ్వరి కూర్చో. రైస్ ఇన్ని తింటున్నా నేను. ఎందుకు అలా ఏలాడి అని బుద్ధి చంపేసినా బాగుండే. తింటదా నన్ను? నిన్ను కాదు, నన్ను అలా తింటున్నప్పుడు. మరి దరిద్రైపోయింది కదా. నిజమే. బాబుని నాకు ఇచ్చావా? ఒకసారి నేను బాబుని సినిమాకి తీసుకెళ్తా ఉంటే నాకు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు బాబు? నాకు ఎప్పుడు అప్పు చెప్పావు? ఎందుకు ఇచ్చేం చేస్తావు? అదిగో నీకు ఇస్తే ఏం చేస్తావు? అదిగో పడిపోయింది కదమ్మా. బాబుని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి కదండి. మరి వాడి పేరు మీద పెన్షన్ వస్తుంది, తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్పేసిన. ఇంకో 2,000 నా దగ్గర ఎప్పుడు తిన్నాను? వాడి పెన్షన్ నేను ఎప్పుడు తీసుకున్నాను? నువ్వు నెలకి ఎంత తింటావు? నుండి నాకు 4,000 ఇస్తున్నారు. 4,000 వాడుకున్నా. 1,000 అద్దెకి ఇస్తున్నానండి అక్కడ ఉంటున్నందుకే. 2,000 అద్దె ఇస్తున్నా. మరి కరెంట్ బిల్లు 1,000 నేను ఇస్తున్నాను. వాడుకుంటున్నారు. వాళ్ళే ఇస్తున్నారు. వాడుకోవడం కాదు, వాళ్ళే ఇస్తున్నారు. సరిపోద్దా? మరి నువ్వు ఒక్కదానికి 10,000 ఖర్చు పెడితే మేమేం తినాలమ్మా?
ఏవండి 10,000 ఖర్చు పెట్టేస్తారా అమ్మా మీకు నిజంగా లక్ష్మి నాకు 20 లక్షలు ఎక్కడ ఆవిడకో చైర్ తెచ్చేయండి, ఆవిడకో చైర్ వేయండి. ₹1,00,000 ఖర్చు పెట్టారు అంతే. 1,50,000 పెట్టి ₹1,00,000 కాలేజ్ లో అమ్మ ఒక్క నిమిషం ఎవరు మాట్లాడకండి, ఒకసారి కూర్చో, కూర్చున్నా కూర్చో ఒకసారి. మీ పేరు? జమున గారు. మీ పేరు? ఇద్దరికి బుర్రలు లేవు, ఆవిడకి కాదు బుర్ర లేకపోవడం, మీకు బుర్రలు లేవు నిజంగాను. ఆవిడకి బ్రెయిన్ బాగోక, ఆవిడకి హెల్త్ బాగాలేకుంటే ఆవిడతో పోటీ పడి గొడవలు ఆడుతున్నారు. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగమ్మా, ఒకసారి ఆగు, చెప్పింది చెప్పుకొని ఎన్నిసార్లు చెప్తావు అలాగా? ఒకసారి ఆగన్నప్పుడు ఆగిపోవచ్చు కదా. నిజంగా మీ ఆవిడ కాదు, ఆవిడ మందులు వాడుతుంది, ఆవిడ కండిషన్ తెలుసుండి మీరిద్దరు పోటీ పడి మాట్లాడుతుంటే ఆగు తల్లి. మందులు వాడితే బాగుండండి, వాడతలేదండి. నువ్వు పిచ్చోళ్ళని పట్టుకొని నువ్వు పిచ్చి 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 అంటే వాళ్ళు ఊరుకోరు, రెచ్చగొట్టకూడదు ఎప్పుడు కూడాను. చెప్పే విధంగా చెప్పాలి. మీకే కంట్రోల్ లేదు, ఇంకా ఆవిడకేం కంట్రోల్ ఉంటుంది? ఎంత నైస్ గా చెప్పానండి బాబు, బాగా చెప్తాను. టాబ్లెట్లు వాడమ్మా, నువ్వేం పని చేయదు, టాబ్లెట్ వాడని చెప్తున్నావు. సరే పోనీ మీ కండిషన్ నాకు అర్థమైంది, కానీ కొద్దిసేపు నాకు బ్రెయిన్ పోతుంది. ఒక నిమిషం అయ్యండి, లేకపోతే ఈ బాబుని ఎవరు చూస్తారండి 24 గంటలను? మళ్ళీ అలా మాట్లాడుతున్నాడు. ఎవరు చూస్తారు? అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు దేవుడు కర్మ ఎలా ఉండాలి. 73 సంవత్సరాలు వచ్చింది. ఆగండి పెద్ద, ఎవరు చూస్తారండి బాబుని? నాకు అసలు ఎవరితోనూ మాట్లాడినవరు. 24 గంటలు సొల్లు తోడాలండి, ఈ సొల్లు తోడాలండి గొడ్డబెట్టి. అమ్మ మీరు 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే ఇటేసుకోండి కొంచెం. అమ్మ ప్లీజ్. మీ పేరు ఏంటన్నారు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. పేర్లే మర్చిపోతున్నాను. జమున గారు, సత్యనారాయణ గారు. పాప పరిస్థితి బాగాలేదు, ఇంట్లో బాబు పరిస్థితి బాగాలేదు. మీరు ఈ వయసులో కూడా నేను 72 సంవత్సరాలు వచ్చాయని చెప్పుకోవడం కాదు, 72 వయసు వచ్చిందంటే మీరు తగ్గాలి. ఇంకా పోటీపడి వాళ్ళతో పాటు మాట్లాడామనుకో మనకు పోయేది అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుంది. మీరు కంట్రోల్ అవ్వండి. పరిస్థితి బాగాలేకే మొత్తం అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా ఆవిడతో పోటీపడి మీరు మాట్లాడితే ఏం కలిసి వస్తుంది చెప్పండి? రెచ్చగొడితే ఇంకా ఏమైనా చేస్తారు వాళ్ళు. విని వెనకన్నా వదిలేయండి దయచేసి. అలాంటి వాళ్ళు విని వెనకన్నా వదిలేయండి. మీకు చేతనైతే అన్నం పెట్టండి. మీకు 100 సంవత్సరాలు వచ్చేసి మరి నా పిల్లడు మనవడి పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది, ఇంకా ఏం చేయలేము. నెమ్మదిగా ఉండండి. ఆవిడతో పోటీపడి మీరు ఏం చేయకండి దయచేసి. ఎందుకు ఉంటుంది? ఆవిడ అందరిలాంటి మనిషి అయితే సాయంగా ఉంటుంది. సాయం అంటే ఏం చేస్తారు? ఏమ్మా ఆగమ్మా ఆగు, నువ్వు ఫస్ట్ మందులు వేసుకుని నీ మైండ్ని నీ బాడీని సెట్ చేసుకో. మాట్లాడితే ముచ్చిదేవత నేను ఎక్కడ వినలేదు ఈ పేరుని. ఈ రాముడు దొరకలేదు, సీత దొరకలేదు, లక్ష్మీదేవి దొరకలేదు, ఇంకెవరు దొరకలేదా నీకు? మాట్లాడితే ఆ పేరు పదే పదే ఉచ్చరిస్తున్నావు. ఏమన్నా ఆపండి, తప్పు మాట్లాడుతున్నారు మా కోసం. మీరు మాట్లాడకూడదండి మధ్యలో. ఎవరు మాట్లాడుతున్నారా? మీరు ఆగండి కొంచెం. తప్పు తల్లి, తప్పుగా నేనేం అనలేదు కదా. అమ్మ తప్పమ్మా, అలా తప్పు తప్పు. ఎవరేమైనా అన్నా మీ మంచి కోసం చెప్తారు, దయచేసి ఆగండి. ఓ 10 నిమిషాలు ఇక్కడ ఉంటేనే నా బ్రెయిన్ మొత్తం ఏమైపోతుందో తెలియదు. సాయంత్రం వరకు ఇంకా నేను వర్క్ చేయాలి. ఓ 10 నిమిషాలు ఉంటేనే నాకు బ్రెయిన్ పాడైపోతుంది. ఇంకా కంటిన్యూ మీతో ఉంటే జనాలు ఏమైపోతారో ఏమో. అలా పోటీ పడి గొడవలు పెట్టుకోకండి. పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. బాబుకి ఒక పక్క ఒంట్లో బాగాలేదు, ఆవిడకి ఒక పరిస్థితి బాగాలేదు. మీరు బాగున్నారు కదా, బాగున్న వాళ్ళు బాగలేని వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి దయచేసి. సరే ఓకే వదిలేసి. తనకి ఫంక్షన్ వస్తుందా? తనకి ఎందుకు ఫంక్షన్ ఇస్తున్నారు? వీడియో ఫంక్షన్ వస్తుంది. అదే వీడియో ఫంక్షన్ వస్తుంది. బాబుకి వికలాంగ ఫంక్షన్ వస్తుంది, మీకు వృద్ధాప్య ఫంక్షన్ వస్తుంది. సో 3 ఫంక్షన్లతో మీరు బ్రతుకుతున్నారు. మరి సింగరేణి ఎంప్లాయీ ఫంక్షన్ అండి తెలియదు. సింగరేణి వెళ్ళిన తర్వాత అడుగుతాను నేను. అడగడం కాదండి, దిగిపోయినప్పుడు ఫంక్షన్ వస్తుందండి. ఓహో, ఈ లెక్కలన్నీ బాగానే మాట్లాడుతున్నావు నువ్వు, ఫైనాన్షియల్ లెక్కలన్నీ బాగానే చెప్తున్నావు. మరి అయితే ఏం చేయలేదంటారు అయితే మీరు నన్ను మమ్మల్ని? అయ్యి బాబు నేనేం అనలేదమ్మా. మరి అన్ని మీరు చెప్తున్నారు బాగానే అంటున్నారు, అంటే ఏం చేయలేదో చెప్పండి మరి అంటున్నాను. అన్ని బాగానే మాట్లాడుతున్నావు, మెచ్యూర్ గా. ఇంట్లో కూర్చొని ఎందుకు తింటున్నావు? ఆయన ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఉద్యోగం అరే అంతే కదా. అయ్యో అమ్మ ఏంటమ్మా వెటకారంగా నాన్నగారిని అంత వెటకారం ఏంటి? సరేలేండి, అది రెచ్చగొట్టకండి. ఒక 2 రోజులు బాబు పెన్షన్ డబ్బులు వస్తుంది. నాకు లెక్క చెప్పారు ఏ రోజన్నా? ఒక 2 రోజులు అబ్జర్వ్ చేయండి, మీరు అవకాశం చూడండి. 18 సంవత్సరాల నుంచి పడుతున్నాండి దాంతో. రేషన్ ఇచ్చేయండి, మనం వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చింది? ఇంకా సాయంత్రం వరకు చాలా మంది సర్వీస్ చేయాలి, నా బ్రెయిన్ పాడైపోతుంది. 18 సంవత్సరాల నుంచి పడుతున్నానండి. ఇచ్చాను 2-3 సంవత్సరాల దగ్గర పెట్టుకుందండి. పెట్టుకున్న తర్వాత మొత్తం మైండ్ పోయింది. సెట్ అవుతుందేమో, అబ్జర్వ్ చేయండి, కొంచెం కనిపెట్టుకుని ఉండండి. ముడ్డు కూడా కలగదండి బాబుకి, కనిపెట్టుకుని ఉండండి, చూసి చూడనట్టు అలా ఉండండి. రేషన్ ఇచ్చేయండి ఫస్ట్. మీకు ఎంత పెన్షన్ వస్తుంది? మీది సింగరేణి పెన్షన్ ఎంత వస్తుంది? 2800 వస్తుంది. ఓకే, వృద్ధాప్య పెన్షన్ ఎంత వస్తుంది? 4000 వస్తుంది. 6000, బాబుకు ఒక 6000, 12,000, ఈవిడికి ఒక 4000.
16,000 వస్తుంది ఓవరాల్గా. నానా ఏడి అబ్బాయి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఎక్కువైపోయి కొట్టేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇచ్చిన గొడవలు కూడా అన్నావు. మీ పేరు ఏం పేరు అండి? నా పేరా? గవర్నమెంట్ ఆఫీసరా? అవునమ్మా, నేను గవర్నమెంట్ ఆఫీసర్. మీ పేరండి? ఏం పేరు అనుకుంటున్నారు మీరు? నేనేమనుకుంటానండి, మామూలుగా అడిగాను. మీ పేరు ఏం పేరండి? దేవి. దేవి అంటారా? అంటారు కదా, అదే పేరు దేవి. చీరలు కడతారా మీరు? శారీస్ కట్టుకుంటాను. మీరు నైటీలు వేసుకుంటున్నారు? మరి ఇంట్లో ఉంటే నైటీలు వేసుకుంటాను, బయటకి ఎక్కడికైనా హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్తే సారీస్ కడతారు. డ్రెస్. సారీ ఒకటి తీసుకొచ్చామ్మా. అమ్మ ఉన్నాయి ఆవిడకి బట్టలు? ఉన్నాయి, అక్కడికి వెళ్ళిచ్చు రండి, మీరు చూద్దురుగా. నా ఇల్లు, మీరు ఉండే ఇల్లు చూస్తే మీరు చాలా నీట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. కానీ బాబు గురించి అంటున్నారు, మీరు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు అంతేనా? మీ గురించి అసలు నా తప్పు కాదండి బాబు. అదేలే, పర్వాలేదు. బాబుని ఇవ్వరండి, రోజు అడుగుతాను, నాకు చెప్పరు బాబు. తల్లి ఎప్పుడు కూడా పిల్లలు ఏం చేసేదండి. ఎంత బ్రెయిన్. 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు. బాబు వరుస ఉన్నోళ్ళు అన్నారు, నేను ఎవరితో మాట్లాడితేనే అడగండి. అసలు దేనికోసం అనుకుంటారు? నా కొడుకు కోసమే కదండి. మరి ఎంత పిచ్చి తల్లి అయినా కూడా బ్రెయిన్ బాగాలేకపోయినా పిల్లలు ఏం చేశారండి తల్లికి ఆ మాత్రం సెన్స్ పనిచేస్తుంది. మీరు ఎక్కువ వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. ఎప్పుడో పడిపోయారు, ఇంకా అదే పట్టుకుని ఉంటారు ఏంటి? ఆ అమ్మాయి లేనప్పుడు పడిపోయారు మీరే చెప్తున్నారు కదా. అంతా ఎవరికి ఇస్తారండి? చదువుకున్న వాళ్ళు మాకు ఇవ్వరండి. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి వివరం కూడా చెప్పరండి అసలు నాకు కనీసం. అది కాదండి, సింగరేణిలో నాన్నగారు ఎంత డబ్బు వస్తుంది అని అడిగితే అది కూడా తప్పేనా? 2,000 వస్తుందంటమ్మా. 2,000 వస్తుందంట. 2,000 రాదండి, ఎక్కువే వస్తుంది. ఎంత వస్తుంది? 1,00,000. సింగరేణిలో నెలకి 20 లక్షలు దిగిపోతే వచ్చిన వాళ్ళకి ఎంత వస్తుందండి? నాకు 20 లక్షలు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఆయన. పోన్లే, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖర్చు పెట్టి ఉంటారు, అవి నీకు తెలియదు, గుర్తుండదు, వదిలే. ఇక నీ చేత బట్టలు పెట్టి మీ నాన్నగారికి ఎప్పుడైనా కొన్నావో లేదో? నువ్వే పెట్టు. నేనెందుకు పెట్టనండి, వాళ్ళ కోసమే బతుకుతున్నాం మేము. బతకడమే మా ఊపిరంతా వాళ్ళ కోసం. నేను ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నానంటే మీరు ఇంకా అనకూడదు, నన్ను నా జోలికి రాకూడదు. ఇంకా ఇదిగోండి, తీసుకోండి. ఇది మీ అమ్మగారికి చీర తెచ్చాను, బాగుందా? బాగుందండి, ఎందుకు బాగాలేదు? మీలాగే అందంగా ఉంది. నాలాగా అందంగా నాకే ఇస్తుంది. ₹1,00,000 ఖర్చు పెట్టాను నీ గురించి. ఏమండి మళ్ళీ మొదటికి వచ్చారు మీరు? జీవితం అంతా ఆమె గురించి చేశానండి. కాదండి, ఎవరు లేరు కదా నాకు. చెప్తాను. నేను కాలేజ్ రోటరీ నగర్ లో మా కాలేజ్ పులిపాటి ప్రసాద్ గారు కాలేజ్ తీసుకెళ్తాను. ఆవిడెవరు? చేయొద్దు మీరు. అదే కూర్చొని నువ్వేడమ్మా మాట్లాడి తెలిసిపోతున్నావు. ఆవిడ మీ కూతురయ్యా, పక్కింటి ఆవిడ ఎదిరింటి ఆవిడ ఏం కాదు, మీ కూతురికి మీరు చేస్తారు. బ్రెయిన్ బాగాలేదని చెప్పాను కదా, అసలు ఆవిడ బ్రెయిన్ బాగాలేదనే కదా. మీరే ఇగరా తల్లి, ఇగో చీర, ఇది నీలాగా అందంగా ఉంది ఈ చీర, కట్టుకో. థ్యాంక్స్ అండి. సత్యనారాయణ గారు, ఆవిడ మీ కూతురు, ఆమె కోసం ₹1,00,000 ఖర్చు పెట్టినా తప్పులేదు. ఆవిడకే మీరు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టండి అమ్మా, ఖర్చు పెట్టాలి. మీరేం పక్కింటి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు సొంత పెత్తనం ఎవరికి ఇస్తారండి? పిల్లలకి ఇవ్వరా? మాకు సరదా ఉండదా అండి? వాళ్ళే గుర్చోబెట్టుకొని డబ్బులను ఖర్చు పెట్టారు. సరే, నాకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. సాయంత్రం వరకు మేము వైజాగ్ నుంచి వచ్చాము అడ్డు రోడ్డుకి, ఇంకా సాయంత్రం మళ్ళీ వేరే రాజమండ్రి వెళ్ళాలి. సరే అమ్మా. అమ్మా, ఆ భగవంతుడి డబ్బులు ఇవ్వనండి, వాళ్ళే కట్టుకోమనండి. సరే సరే, అలాగే. నేను ఏ ఒక్కరితో ఎవరితో మాట్లాడి కావాలంటే అడ్డు రోడ్డు దాకా వెళ్ళి అడగండి, చెప్తారు హాస్పిటల్కి. ఈ ఫ్యామిలీకి సింపతి చూపించడం తప్ప ఇంక నేనేం చేయలేనండి. ఎందుకంటే పరిస్థితి మీకు ఇప్పుడు వరకు అర్థమై ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడినా కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు, అది ఇక్కడ పరిస్థితి. సో ఇంతకన్నా నేను వీళ్ళకి ఏం సజెషన్ ఇవ్వలేను, ఇచ్చినా కూడా వాళ్ళకి అది లోపల వరకు వెళ్ళట్లేదు, అది పని చేయట్లేదు, స్టేజ్లు దాటిపోయినాయి అన్నమాట. సో అది బాబు బాగాలేదు, బాబుని చూసి నేను వచ్చాను. అందరికీ ఫంక్షన్లు వస్తున్నాయి, ఆ ఫంక్షన్స్తో శుభ్రంగా ఆరోగ్యంగా మందులు వాడుకోండి. అందరూ మందులు వాడండి, నాకు తెలిసి మీరు అందరూ మందులు వాడాలి. మీరు అందరూ పెద్ద మీరు వాడండి, ఫస్ట్ వాడండి. ఆ షుగరు బీపీలు ఏవో ఉన్నట్టున్నాయి, అవి వాడండి శుభ్రంగా. సరే అయితే ఓకే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.